ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతాం. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన. 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒకటే ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు.